హాయ్ అండి, వెల్కమ్ టు A to Z ఫార్మా గురు. స్నీజింగ్, రన్నింగ్ నోస్, ఇచ్చింగ్, వాటరీ ఐస్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారా? ఈ రోజు మనం చాలా కామన్ గా వాడే సిట్రిజిన్ టాబ్లెట్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం. ఎక్స్ప్లెనేషన్. సిట్రిజిన్ టాబ్లెట్ అనేది అలర్జీ కంట్రోల్ మెడిసిన్ అండి. అలర్జీ వస్తే మన బాడీలో హిస్టమైన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. అది స్నీజింగ్, ఇచ్చింగ్, రెడ్నెస్, వాటరీ ఐస్, నోస్ బ్లాక్ లాంటి కాసెస్ ని చేస్తుందండి. ఈ సెట్జిన్ లో హిస్టమైన్ ని బ్లాక్ చేసే అలర్జీ సిమ్టమ్స్ ని తగ్గించడానికి హెల్ప్ అవుతుందండి. సో డ్రగ్ నేమ్ అంటే కాంపోజిషన్ గమనించినట్లయితే ఈ సెట్జిన్ టాబ్లెట్ లో డ్రగ్ వచ్చేసి సెట్రిజిన్ 10mg ఉంటుందండి. సెట్రిజిన్ అనేది సెకండ్ జనరేషన్ యాంటీ హిస్టమైన్ డ్రగ్ అండి. ఇది అలర్జీ సిమ్టమ్స్ ని కంట్రోల్ చేస్తుంది, కానీ ఓల్డ్ జనరేషన్ మెడిసిన్ లాంటివి హెవీ స్లీపింగ్ యూజువల్లీ ఇవ్వదండి. సో దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ గమనించినట్లయితే సెట్జిన్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సో దీన్ని GSK ఇండియా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఇది ఇండియాలో వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ ఫార్మాసిటికల్ కంపెనీ అండి. సో దీని యొక్క MRP గమనించినట్లయితే 10 టాబ్లెట్లకు 20 రూపాయల నుంచి 40 రూపాయల వరకు ఉంటుందండి. అంటే మెడికల్ షాప్ అండ్ లొకేషన్ బట్టి MRP అండ్ ప్రైసెస్ అనేది చేంజ్ అవుతా ఉంటుంది. యూజువల్లీ దీనికి ఎలా వాడతారు అని అంటే డాక్టర్స్ సెట్జిన్ టాబ్లెట్ ని అలర్జీ ప్రాబ్లమ్స్ కోసం ప్రిస్క్రైబ్ చేస్తారండి. స్నీజింగ్ అండ్ రన్నింగ్ నోస్ అంటే అలర్జిక్ కోల్డ్ లాంటివి ఉన్నప్పుడు ప్రిస్క్రైబ్ చేస్తారు. డస్ట్ అండ్ పోలెన్ అలర్జీ, స్కిన్ ఎలర్జీ, వాటరీ హై, ఇన్సెక్ట్ బైట్ అలర్జీస్ రియాక్షన్స్ లాంటి ఉన్నప్పుడు డాక్టర్ గారు దీనిని సజెస్ట్ చేస్తారండి. ఇది ఇన్ఫెక్షన్ మెడిసిన్ కాదండి, ఓన్లీ అలర్జీ కంట్రోల్ కోసం వాడే డ్రగ్ అండి ఇది. సో దీని యొక్క డోసేజ్ గమనించినట్లయితే యూజువల్లీ రోజు ఒక టాబ్లెట్ నైట్ టైం ఫుడ్ తర్వాత వేసుకోవాల్సి ఉంటుందండి. డే టైంలో తీసుకుంటే కొంతమందికి స్లీపింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. కిడ్స్ డోసేజ్ అండ్ డేస్ డాక్టర్ గారు చెప్పినట్టే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సెల్ఫ్ గా డోసెస్ వేయకూడదండి. సైడ్ ఎఫెక్ట్స్ గమనించినట్లయితే మైల్డ్ స్లీపింగ్, డ్రై మౌత్, హెడ్ ఏక్, డిజినెస్, టైర్డ్ ఫీలింగ్ లాంటి కొన్ని కామన్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తాయండి. రేర్ సైడ్ ఎఫెక్ట్స్ గమనించినట్లయితే సివియర్ డ్రౌజినెస్, ఫాస్ట్ హార్ట్ బీట్, కన్ఫ్యూజన్ అంటే చాలా రేర్ గా అనిపించడము లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది కనిపించవచ్చు. ముఖ్యమైన పాయింట్ ఏంటిదంటే స్లీపింగ్నెస్ వస్తుంది కాబట్టి హెవీ అండ్ డ్రైవింగ్స్ అలాంటి కొన్ని అవాయిడ్ చేయడం మంచిదండి. సో సెట్జిన్ టాబ్లెట్ అలర్జీ సిమ్టమ్స్ కంట్రోల్ చేయడానికి సింపుల్ గా అండ్ ఎఫెక్టివ్ మెడిసిన్ అండి. కానీ డైలీ డాక్టర్ అడ్వైస్ లేకుండా మాత్రం వాడకూడదండి. అండ్ లాంగ్ టర్మ్ లో కూడా వాడకూడదండి. అలర్జీ కేసెస్ ఐడెంటిఫై చేసి ట్రిగ్గర్ అవాయిడ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.